కాళేశ్వరం కమిషన్ విచారణ కొనసాగుతుంది. ఇవాళ కమిషన్ ముందు ఏజెన్సీల నుంచి 3 ప్రతినిధులు హాజరయ్యారు. రేపు కొంతమంది ప్రైవేట్ వ్యక్తులను పీసీ ఘోష్ కమిషన్ విచారించనుంది. సోమవారం విద్యుత్ శాఖ అధికారి రఘు, మంగళవారం రోజు జలశక్తి సహాయదారుడు వెదిరే శ్రీరామ్ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కానున్నారు. ఇప్పటి వరకు జరిగిన విచారణలో కాళేశ్వరం ప్రాజెక్టులో 3 బ్యారేజీల్లో 50 మందికి పైగా సబ్ కాంట్రాక్టర్లు పనిచేసినట్లుగా కమిషన్ గుర్తించింది. మరింత లోతుగా విచారణ చేయాలని భావిస్తున్నట్లు పీసీ ఘోష్ కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ కోసం అడ్వకేట్ను నియమించుకున్నట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి సచివాలయం దగ్గర నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఎస్ రాజేంద్ర, ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ మాత్రం దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. కాళేశ్వరంకి సంబంధించిన ఆ ప్రాజెక్టు విషయంలో మాత్రం సబ్ కాంట్రాక్టర్లు ఎంతమంది ఉన్నారనే దానిపై కూడా ప్రధానంగా దృష్టి పెట్టింది. ఎందుకంటే పనులకు సంబంధించినందుకు మాత్రం నాణ్యత లోపం కావచ్చు, పిల్లలు కుంగిన ప్రదేశం పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒక విచారణ కూడా ఆదేశించిన సిచ్యువేషన్ ఉంది. ఇప్పటివరకే ఎన్డీఎస్ఏ రిపోర్టు పైన కూడా కాళేశ్వరం కమిషన్ కూడా ఆ రిపోర్టు ఆధారంగా కూడా విచారణ కూడా చేపడుతుందని చెప్పుకోవచ్చు. మొదటి నుంచి కాళేశ్వరం కమిషన్కి సంబంధించిన మాత్రం ఎవరెవరి ఆ పాత్ర ఉంది అనే దానిపైన కూడా కమిషన్ ఇప్పటివరకే ఆరా తీస్తున్న ఆ నేపథ్యంలో మాత్రం ఇప్పటివరకే ఆ సమస్యలకు సంబంధించిన ఆ ప్రతినిధులను పిలిచింది. వాళ్ళ నుంచి కూడా కాళేశ్వరంలో జరిగిన వర్క్కి సంబంధించిన అంశాలపైన కూడా ఆరా తీసింది. ఇవాళ ఆ ఏజెన్సీలకు సంబంధించిన 3 ప్రతినిధులకు కూడా ఇవాళ విచారణ చేపట్టింది. విచారణ చేపట్టే సందర్భంలో మాత్రం ప్రాజెక్టుకు సంబంధించిన ఆ నిర్మాణం చేపట్టిన సమయంలో మాత్రం ఎవరెవరు నిర్మాణంలో భాగస్వాములు అయ్యారనే దానిపై కూడా ఆ కమిషన్ కూడా దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకే ఆ వెదిరే శ్రీరామ్ను కూడా ప్రశ్నించాలని చెప్పేసి కూడా కమిషన్ కూడా భావిస్తుంది. కాబట్టి ఆ మంగళవారం రోజు మాత్రం కమిషన్ ముందు కూడా కేంద్ర ఏదైతే జలశక్తి సలహాదారు ఉన్నారో వెదిరే శ్రీరామ్ కూడా ఆ కమిషన్ ముందుకు వచ్చే అవకాశం ఉంది. కమిషన్ ముందుకు వచ్చిన తర్వాత మాత్రం ఎలాంటి అంశాలను కూడా వెల్లడిస్తారు అనే దానిపై కూడా ఒక స్పష్టత అయితే రావాల్సి ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకే కాళేశ్వరం సంబంధించిన ఆ ప్రాజెక్టు పైన రిటైర్డ్ ఇంజనీర్ల నుంచి కూడా ఆ కమిషన్ ఆరా తీసింది. రిటైర్డ్ ఇంజనీర్ల నుంచి కూడా ఇప్పటివరకే జరిగిన పనుల్లో మాత్రం గత ప్రభుత్వానికి ఎలాంటి ఆ రిపోర్టు ఇంజనీర్స్ ఇచ్చారు అనే దానిపై కూడా ఒక స్పష్టంగా కూడా కమిషన్ ఆరా తీసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా విద్యుత్ శాఖలో పనిచేసిన రఘును కూడా హాజరు కావాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే కమిషన్ కోరింది. కాబట్టి రఘు నుంచి ఎలాంటి అంశాలు కూడా కమిషన్ రాబట్టబోతుంది అనే దానిపై కూడా ఓ స్పష్టత అయితే రావాల్సి ఉంది. ముఖ్యంగా మాత్రం ఇందులో ఆ సబ్ కాంట్రాక్టర్లు ఎవరున్నారో ఆ కాంట్రాక్టులకు సంబంధించినందుకు మాత్రం ఎవరెవరు చేతులు మారాయి, పనులు ఎందుకు నాణ్యత లోపం ఉంది అనే దానిపై కూడా కమిషన్ మాత్రం ప్రధానంగా ఆ దృష్టి అయితే సాధించబోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాళేశ్వరం సంబంధించిన ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఒక పక్క రిటైర్డ్ ఇంజనీర్లు అక్కడ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టవద్దు అని చెప్పేసి కూడా ఆ సూచనలు చేశామని చెప్పి కూడా ఇప్పటివరకు కమిషన్ తెలిపింది. అదేవిధంగా కమిషన్ మాత్రం ఆ కాళేశ్వరంలో జరిగిన అవినీతి కావచ్చు, కాళేశ్వరంకి సంబంధించినంత వరకు మాత్రం ప్రాజెక్టులో ఇప్పటివరకు కుంగడానికి గల ఆ కారణాలు ఏంటి, నాణ్యత లోపం ఎక్కడ ఉందన్న దానిపై కూడా కమిషన్ ఇప్పటివరకే దృష్టి పెట్టింది. కాబట్టి వరుసగా ఆ ప్రతినిధులకు కూడా ఆహ్వానించే అవకాశం ఉంది. ప్రైవేటు వ్యక్తులను కూడా ఆ విచారణ చేపట్టాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే కమిషన్ భావిస్తుంది. రేపు కొంతమంది ప్రైవేటు వ్యక్తులను విచారణ చేపట్టాలని చెప్పేసి కూడా కమిషన్ భావిస్తుంది. కాబట్టి రేపు ఎవరెవరు ఆ కమిషన్ ముందు హాజరు కాబోతున్నారు, వాళ్ళ నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్ కూడా కమిషన్ తీసుకోబోతుంది అనే దానిపై కూడా స్పష్టత అయితే రావాల్సి ఉంది. వరుసగా కాళేశ్వరం కమిషన్ మాత్రం అక్కడ పనులకు సంబంధించినందుకు ఎవరైతే భాగస్వామ్యం ఉన్నారో, సబ్ కాంట్రాక్టులు ఉన్నారో, దాంతోపాటుగా కాళేశ్వరంకు సంబంధించిన అవగాహన ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆ కమిషన్ ఇప్పటివరకు విచారణ చేపడుతూ వస్తుంది. కాబట్టి రేపు ఎవరెవరు హాజరు కాబోతున్నారు అనే దానిపై కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది. ప్రైవేటు వ్యక్తుల్లో ఎవరెవరు వచ్చి విచారణకు అక్కడ అటెండ్ అవుతారో, అక్కడ కాళేశ్వరం సంబంధించిన అంశాలను కూడా వివరిస్తారు అనే దానిపై కూడా స్పష్టత అయితే రావాల్సి ఉంది. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.